మంచిర్యాలలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పోరాటం మరవలేనిదని కొనియాడారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ నెల 16 నుంచి 22 వరకు హైదరాబాద్లో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిందని, ఉద్యమకారులను గుర్తించి వారి గౌరవాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేఏసీ కమిటీలో జర్నలిస్టులు, మహిళలు అభిప్రాయ సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జోహార్ విద్యార్థి అమరవీరులకు. ఉద్యమకారులను గుర్తించడానికి ప్రాతిపదిక తయారు చేయాలి. 2, ఉద్యమకారుల జాబితాను తయారు చేయాలి. 3వది, ఉద్యమకారులకు సంక్షేమానికి, గౌరవాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలి. అయితే ఈ విషయాలపై ఒక నిర్ణయానికి రావాలంటే ఉద్యమకారులతో మాట్లాడటం అవసరమని భావించి కమిటీ ఒక సంప్రదింపుల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలతో కూడా సంప్రదింపులు జరిగినాయి. ఆ తర్వాత విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాలు జరిగినాయి. తర్వాత ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో, అదేవిధంగా 69 నుంచి 2009 దాకా పనిచేసిన వివిధ సంఘాల నాయకులతో కూడా సంప్రదింపులు అయ్యాయి. ఆఖరిగా నిన్న శనివారం రోజు తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చలైనాయి. ప్రధానంగా కమిటీ ఉద్యమకారులను సంప్రదించే ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచనతో ఉంది. మన మంచిర్యాల జిల్లా స్టీరింగ్ కమిటీతో 16 తారీఖు నాడు హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతిలో మంచిర్యాల జేఏసీతో సంప్రదింపులు